Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ కవచ్ 5.0. కవచ్ 5.0 ఈ కవచ్ సిస్టమ్ గురించి మనం గతంలో తెలుసుకున్నాం. కవచ్ అనేది ట్రైన్ల యాక్సిడెంట్లను నివారించడానికి భారత ప్రభుత్వం ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన ఒక టెక్నాలజీ అన్నమాట. ఇది యాంటీ కొలిజన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. అనగా రైళ్లు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అదే లైన్లో అపోజిట్లో మరో ట్రైన్స్ వచ్చినప్పుడు అవి ఢీకొట్టకోకుండా వాటిని నివారించడానికి ఒక టెక్నాలజీని గతంలో తీసుకొని వచ్చారు. దానిని కవచ్ సిస్టమ్ అంటారు. అనగా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కవచ్ని అప్గ్రేడ్ చేసి కవచ్ 5.0గా తీసుకురావాలని చెప్పేసి రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తూ ఉంది. అప్గ్రేడ్ చేసి కవచ్ 4.0, ప్రస్తుతం మనము కవచ్ 4.0ని వాడుతూ ఉన్నాం అన్ని రైల్వేస్లో. ఇప్పుడు కవచ్ 5.0గా దీన్ని ముంబై సబర్బన్ రైళ్లలో, ముఖ్యంగా ముంబైకి చెందిన సబ్ అర్బన్ రైల్వే నెట్వర్క్లో దీన్ని అమలు చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. 2025 డిసెంబర్ కల్లా ముంబై సబర్బన్ నెట్వర్క్ అన్ని ట్రైన్స్లోనూ దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరి దీని ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాలి, ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రవేశపెట్టడం ద్వారా ముంబై సబర్బన్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రవేశపెట్టడం ద్వారా ముఖ్యంగా ముంబైలో రైల్వే నెట్వర్క్, ముఖ్యంగా సబ్ అర్బన్ రైల్వే నెట్వర్క్ కొన్ని మిలియన్ల ప్యాసింజర్స్కి రోజువారీ సేవలు అందిస్తూ ఉందన్నమాట. ఎక్కువ రద్దీ ఉంటుంది అక్కడ. సో ఆ రద్దీని నియంత్రించాలి అంటే ఈ కవచ్ 5.0 సిస్టము హెల్ప్ అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. తద్వారా రైల్వేల సామర్థ్యం కూడా పెరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరి దీనిని అభివృద్ధి చేసిన వాళ్ళు, దీన్ని తయారు చేసిన వాళ్ళు ఇండియన్ రైల్వేస్కు చెందిన ఒక R&D సంస్థ. ఇండియన్ రైల్వేస్కు చెందిన ఒక R&D సంస్థ కవచ్ని గతంలో అభివృద్ధి చేసింది. దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనే ఒక రైల్వేకు చెందిన R&D సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. అంటే ఓ విధంగా చెప్పాలంటే ఇది ఇండిజినియస్గా డెవలప్ చేశారు, స్వదేశీయంగా దీన్ని అభివృద్ధి చేశారని చెప్పవచ్చు. దీనిని 2020 జూలైలో దీన్ని తొలిసారిగా తీసుకొని వచ్చారు. 2020 జూలైలో దీన్ని తీసుకొని వచ్చారు. మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే జనరల్గా ట్రైన్స్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ట్రైన్స్ వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్పీడ్ లిమిట్ని కనుక దాటిపోతే, స్పీడ్ నిబంధనల్ని లోకో పైలట్లు పాటించకపోతే ఇది ఆటోమేటిక్గా అలర్ట్ చేస్తుంది. ఆ లోకో పైలట్లని ఆటోమేటిక్గా అలర్ట్ చేసి ఆటోమేటిక్గా ఆ ట్రైన్ బ్రేక్లని ఈ కవచ్చే అప్లై చేస్తుందన్నమాట. తద్వారా రైళ్ళ స్పీడ్ తగ్గుతుంది. అలానే అపోజిట్గా వచ్చే ట్రైన్స్ను కూడా ఇది గుర్తించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తుందన్నమాట. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ ట్యాగ్స్ ద్వారా వర్క్ చేస్తుందన్నమాట. సో కంప్లీట్గా ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్ అని చెప్పవచ్చు. మనం చూస్తూ ఉన్నాం ట్రైన్ యాక్సిడెంట్లు. ముఖ్యంగా 2023 సంవత్సరంలో ఒడిశాలోని బాలాసూర్ రైల్ యాక్సిడెంట్ అనేది ఇండియా చరిత్రలో చాలా ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పవచ్చు. ఆ యాక్సిడెంట్లో సుమారుగా 1200 మందికి పైగా ప్రజలు మరణించారు. ఆ సిస్టంలో, ఆ బాలాసూర్ ట్రైన్ యాక్సిడెంట్లో ఈ కవచ్ సిస్టమ్ అనేది వాడినప్పటికీ కూడా దాన్ని నివారించడంలో విఫలమైంది. దీనికి ముఖ్య కారణము ఆ ఘటనలో, బాలాసూర్ రైల్వే ఘటనలో 3 ట్రైన్స్ కొలైడ్ అయ్యాయి. 3 ట్రైన్స్ ఢీకొనడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది. సో ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేయాలి, కవచ్ 5.0కి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఇండియన్ రైల్వేస్ భావిస్తూ ఉంది. ఇక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం. హైదరాబాద్లోని సికింద్రాబాద్లో సెంట్రల్ గవర్నమెంటు కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో ఇది మనకు కవచ్ 5.0 సిస్టమ్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని ముంబై సబర్బన్ రైల్వే నెట్వర్క్లో డిసెంబర్ 2025 కల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, భారతదేశము ఇతర దేశాలకి అందించే సహాయం అన్నమాట. సియర్రా లియోన్కు భారతదేశం సుమారుగా 5.52 కోట్ల సహాయం అందిస్తూ ఉంది. జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఇండియా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కావచ్చు, లేదంటే ఇంకా అభివృద్ధి చెందిన దేశాలకు సహాయం అందించడంలో ఎప్పటికప్పుడు ముందుంటుందన్నమాట. సో
ఆ ప్రాసెస్లో భాగంగానే ఇప్పుడు వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియర్రా లియోన్ దేశానికి ఆ దేశంలో వికలాంగుల అభివృద్ధి కోసము డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వెల్ఫేర్ కోసము ఇండియా 8.52 crores ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది. దీని విలువ సుమారుగా $9,90,000 విలువ, భారత కరెన్సీలో 8.52 కోట్లు. మరి గతంలో మనం తెలుసుకున్నాం అదే ఆఫ్రికాలో ఒక దేశమైన బోట్స్వానా దేశం కూడా భారతదేశము అక్కడ వరదలు వచ్చినప్పుడు ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కూడా పంపిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది అసలు భారతదేశం ఏ ప్రాజెక్ట్ కింద ఇటువంటి దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తుందో తెలుసుకోవాలి. 2017లో ఐక్యరాజ్య సమితితో భారతదేశం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 2017 సంవత్సరంలో ఆ పార్ట్నర్షిప్నే, ఆ భాగస్వామ్యాన్ని ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అంటారు. ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అనమాట. ఇది 2017లో ఏర్పాటు చేసుకున్నారు ఈ ఒప్పందము. ఈ ప్రాజెక్ట్ కింద ఇండియా ఇటువంటి దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నమాట. ముఖ్యంగా సౌత్ కోఆపరేషన్లో భాగమని చెప్పవచ్చు. సౌత్ అంటే దక్షిణ ధ్రువంలో ఉన్న దేశాలకు, సదరన్ హెమిస్పియర్లో లొకేట్ అయిన కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికా దేశాలు కావచ్చు, లేదంటే ఆఫ్రికా కంట్రీసు, అటువంటి దేశాలకు ఇండియా సహాయం అందిస్తుంది. ఇక ఈ సహాయము అందిస్తూ ఉన్నట్టు యుఎన్డిపి చెప్పింది. భారతదేశం హెల్ప్ చేస్తూ ఉన్నట్టు యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, దీనినే యుఎన్డిపి అంటారు. ఈ యుఎన్డిపి ముఖ్య ఉద్దేశం కూడా నిధులు అందించడము వివిధ దేశాలకి. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇది ఒక ఆర్గనైజేషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్ 1 ఏ ఎగ్జామ్స్కైనా ఆర్గనైజేషన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. లైక్ యుఎన్డిపి, యుఎన్ఈపి అటువంటి ఆర్గనైజేషన్స్. ఇప్పుడు యుఎన్డిపి గురించి తెలుసుకోవాలి. ఇది ఏర్పాటైంది వచ్చేసి 1966 జనవరి 1న ఏర్పాటైంది. 1966 జనవరి 1న ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్. ఇది సుమారుగా 170 దేశాల్లో సేవలు అందిస్తూ ఉంది. భారతదేశం కూడా ఇందులో మెంబర్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇది యుఎన్ బాడీ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో సెమీ కండక్టర్స్ అభివృద్ధికి సంబంధించి ఛత్తీస్గఢ్లోని నవరాయపూర్లో మొదటి గలియం నైట్రైడ్ సెమీకండక్టర్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి గలియం నైట్రైడ్ ఆధారిత సెమీకండక్టర్ ప్లాంట్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అసలు ఈ గలియం నైట్రైడ్ అంటే ఏంటి? జనరల్గా సెమీకండక్టర్స్ మనం చూస్తూ ఉంటాము. ఆ సెమీకండక్టర్ చిప్స్ని సిలికాన్ మెటీరియల్తో తయారు చేస్తారు. అవి సాంప్రదాయమైన సెమీకండక్టర్ చిప్లని చెప్పవచ్చు, సంప్రదాయబద్ధమైన సెమీకండక్టర్ చిప్స్ అని చెప్పవచ్చు. వాటిని సిలికాన్తో తయారు చేస్తారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఏర్పాటు చేయబోతా ఉన్నది రాయ్పూర్లో భారతదేశంలోనే మొట్టమొదటి గలియం నైట్రైడ్ సెమీకండక్టర్ ప్లాంట్. ఈ గలియం నైట్రైడ్ అనేది కూడా ఒక సెమీకండక్టర్ మెటీరియల్ అనమాట. సిలికాన్ ఎలా ఉందో ఇది కూడా ఒక సెమీకండక్టర్ మెటీరియల్. అయితే సిలికాన్తో పోల్చుకుంటే ఇది చాలా సమర్థవంతమైనది, ఎక్కువ ఎఫిషియన్సీ, అలానే ఎటువంటి టెంపరేచర్స్, అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ఈ గలియం నైట్రైడ్ ఆధారిత సెమీకండక్టర్ చిప్స్ పనిచేస్తాయన్నమాట. సో ఒక విధంగా చెప్పాలి అంటే సిలికాన్ చిప్స్ కంటే ఇవి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఈ పెట్టుబడుల్లో భాగంగా ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్లాంట్ నుంచి సుమారుగా 2030 నాటికి ఏటా 10 బిలియన్ చిప్స్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి సంవత్సరానికి 10 బిలియన్ సెమీకండక్టర్ చిప్స్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక్కడ ఈ ప్లాంట్లో 5 నానోమీటర్ స్కేలు, 3 నానోమీటర్ స్కేల్ చిప్లని తయారు చేయబోతూ ఉన్నారంట. ఈ ప్లాంట్ సామర్థ్యము పెట్టుబడి వచ్చేసి 1143 కోట్ల పెట్టుబడులు, 1143 కోట్ల పెట్టుబడులు. మరి ఇక్కడ మనము అనలిటికల్గా సెమీకండక్టర్ ఇండస్ట్రీ గురించి కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలోనే సెమీకండక్టర్ చిప్లను అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశము తైవాన్ దేశము. 2వ ప్లేస్లో సౌత్ కొరియా ఉంది, 3rd ప్లేస్లో చైనా, 4th ప్లేస్లో అమెరికా ఉంది. మనం గతంలోనే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సెమీకండక్టర్ ఇండస్ట్రీ గురించి.
భారతదేశం ఎక్కువగా సెమీకండక్టర్ ఇండస్ట్రీ కోసము చిప్ల పైన ఆధారపడతా ఉంది. ఎక్కువగా రా మెటీరియల్స్ దిగుమతి చేసుకుంటా ఉంది ఇండియా. ఇక సెమీకండక్టర్స్ సంబంధించి ఇండియాలో సపరేట్గా ఒక మిషనే ఉంది, ఒక ప్రోగ్రామ్, ఇండియా సెమీకండక్టర్ మిషన్. ఇండియా సెమీకండక్టర్ మిషన్, సెమీకండక్టర్ల అభివృద్ధి కోసం. దీన్ని 2021లో తీసుకొని వచ్చారు ఈ ప్రోగ్రామ్ని. ఈ స్కీమ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది, దాన్ని నిర్వహిస్తుంది. దీని కింద కేటాయించిన బడ్జెట్ సుమారుగా 76,000 కోట్ల బడ్జెట్ని కేటాయించారు. 76,000 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఇలాంటి స్కీమ్స్ ఉన్నప్పుడు తప్పకుండా మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా పాయింట్స్ ఇస్తాడనమాట. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ అలా. ఇక అలానే భారతదేశము సెమీకండక్టర్స్ అభివృద్ధి కోసము సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ పేరిట సదస్సులు నిర్వహిస్తూ ఉంటుంది, సెమికాన్ ఇండియా పేరిట. సో ఇది మనకు సెమీకండక్టర్ ఇండస్ట్రీ గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, చైనా ప్రపంచంలోనే ఎత్తైన వంతెనను నిర్మిస్తూ ఉంది. ఆ వంతెన పేరు వచ్చేసి హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ వంతెన. హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ వంతెన. గ్రాండ్ కెన్యాన్ అంటే ఇది జాగ్రఫీలో లోయ అని చెప్పవచ్చు. ఇలా చూపిస్తున్నట్టు ఇది ఒక కొండ లోయ అని చెప్పవచ్చు. చైనా దీన్ని నిర్మిస్తూ ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే సుమారుగా 200 మీటర్ల ఎత్తు అధికంగా ఉంది. అలానే ఈఫిల్ టవర్ కంటే బరువు 3 రెట్లు ఎక్కువ. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది, దీని లెంగ్త్ వచ్చేసి 1.8 మైల్స్, సుమారుగా 1.8 మైల్స్ పొడవు ఉందన్నమాట దీని లెంగ్త్. మరి ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన వచ్చేసి అది కూడా చైనాలోనే ఉంది. దాని పేరు వచ్చేసి బెయిపాన్జియాంగ్ బ్రిడ్జ్. ఇది సుమారుగా 1854 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దీని పేరు హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్ అనమాట. చైనా నిర్మిస్తూ ఉంది. ఇది ఈ లోయ నుంచి సుమారుగా 625 మీటర్ల ఎత్తులో ఉంది, అనగా 2050 అడుగుల ఎత్తులో ఇది నిర్మించబడతా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. అంటే దీనికి ఎటువంటి సపోర్టు ఉండదు, ఇదొక సస్పెన్షన్ బ్రిడ్జ్, వేలాడుతూ ఉంటుందని చెప్పవచ్చు. దీనికి ఎటువంటి ఆధారం కూడా లేదు. మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏమి అంటే, ఈ వంతెనను నిర్మించడం ద్వారా ఈ లోయను దాటాలి అంటే ఇప్పటికీ సుమారుగా 1 గంట సేపు పడుతుంది ప్రయాణము. కానీ ఈ బ్రిడ్జ్ ద్వారా ఆ గంట సమయం కాస్త 1 నిమిషంలోనే దాటొచ్చు అన్నట్టుగా ప్లాన్ చేస్తూ ఉంది చైనా. నెక్స్ట్, మెడికల్ హిస్టరీలో ఒక రెవల్యూషన్ అని చెప్పవచ్చు. ఆ రెవల్యూషను, ఆ చరిత్ర ఏంటి అంటే, జనరల్గా ఎవరికైతే గర్భం దాల్చే అవకాశం లేకపోతే జనరల్గా కృత్రిమ గర్భధారణ ద్వారా, అనగా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ IVF ప్రొసీజర్ ద్వారా పిల్లలకి కృత్రిమంగా జన్మనివ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ ప్రొసీజర్ అంతా జనరల్గా మానవ ప్రమేయంతోనే జరుగుతుంది, ల్యాబ్స్లో జరుగుతుంది అనమాట, ఆర్టిఫిషియల్గా. జనరల్గా ఏం చేస్తారు, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్లో డోనార్ ఎగ్స్లోకి స్పర్మ్ సెల్స్ని మానవులే ప్రవేశపెడతారు ల్యాబ్ ఎన్వైరన్మెంట్లో. కానీ తొలిసారిగా మెక్సికో దేశంలో ఏం చేశారు అంటే, ఆ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్ని మానవుల ప్రమేయం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత, అలానే రోబోటిక్స్ టెక్నాలజీని వినియోగించి IVF ప్రొసీజర్ని విజయవంతంగా నిర్వహించారు. తద్వారా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సు ఆధారిత ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ప్రొసీజర్ ద్వారా ప్రపంచంలోనే తొలి శిశువుకు జన్మనివ్వడం జరిగింది. ఆమె 40 ఏళ్ల మహిళ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెక్సికో దేశం, మెక్సికో. నెక్స్ట్ వన్, బెస్ట్ ఎయిర్పోర్ట్స్. నిన్ననే మనం తెలుసుకున్నాం, హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి
బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డు లభించిందని చెప్పేసి. ఇప్పుడు మరికొన్ని ఎయిర్పోర్ట్లు వార్తల్లో నిలిచాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2025. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2025. ఈ అవార్డ్స్ ప్రకారము ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా, బెస్ట్ ఎయిర్పోర్ట్గా సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. ఇది 13వసారి ఈ ఘనతను సాధించింది. 2వ ప్లేస్లో ఖతార్ దేశానికి చెందిన దోహా అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. 2వ ప్లేస్లో ఖతార్ దేశానికి చెందిన దోహా అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. 3వ ప్లేస్లో జపాన్కు చెందిన టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇక్కడ మనకి ఈ టాప్ 3 గుర్తుంచుకుంటే సరిపోతుంది. 4వ ప్లేస్లో సౌత్ కొరియాకు చెందిన ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇక ఇండియా నుంచి ఏ ఎయిర్పోర్ట్లకి అవార్డులు ఏ కేటగిరీలో వచ్చిందో మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇండియా విషయానికి వస్తే బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా, ఇండియాలో అలానే దక్షిణ ఏషియాలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. అలానే బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అనగా లోకల్ లెవెల్లో ప్రాంతీయ పరంగా బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బెంగళూరుకు చెందిన కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. అలానే నిన్న తెలుసుకున్నాం బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అంటే ప్యాసింజర్లకు అత్యుత్తమమైన సేవలు అందిస్తూ ఉన్న ఎయిర్పోర్ట్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వరుసగా 4వసారి అవార్డు గెలుచుకుందని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. ఇక అలానే బెస్ట్ ఎయిర్పోర్ట్ అండర్ 5 మిలియన్ ప్యాసింజర్ కేటగిరీ అనగా 5 మిలియన్ల కంటే తక్కువ ప్యాసింజర్లు ఉన్న కేటగిరీలో బెస్ట్ ఎయిర్పోర్ట్ అండర్ 5 మిలియన్ ప్యాసింజర్ కేటగిరీలో గోవాకు చెందిన మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. అలానే ఇది క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును కూడా గెలుచుకునింది. అలానే గోవాకు చెందిన మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును కూడా గెలుచుకునింది. ఇది మనకు ఎయిర్పోర్ట్కి సంబంధించి ర్యాంకింగ్స్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది యాక్చువల్లీ ఫిబ్రవరి నెల 2025 కరెంట్ అఫైర్. ఇది ఒక సైబర్ సెక్యూరిటీకి చెందిన ఒక సదస్సు గురించి. ఇటీవల ఫిబ్రవరి 18 నుంచి 19, 2025 మధ్య షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్, సైబర్ సెక్యూరిటీ సదస్సు ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్. షీల్డ్ 2025 పేరిట సైబర్ కాన్క్లేవ్ జరిగింది. మనం ఇటీవల చూస్తూ ఉన్నాం. ఐఐటి మద్రాసుకు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీస్ కూడా తొలిసారిగా సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను నిర్వహించిందని చెప్పేసి. సో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక నిన్నటి క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్. మనం నిన్న అడిగిన క్వశ్చను, భారతదేశంలో హిమాలయ జంతువుల జన్యువులను రక్షించడానికి ఏ రాష్ట్రంలో ఒక జీన్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు? దానికి ఆన్సర్ వచ్చేసి డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కులో డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లో ఆ జీన్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, జార్జియాలో హిందూ ఫోబియాపై బిల్లు. అసలు హిందూ ఫోబియా ఏంటి? అసలు జనరల్గా మనం టర్మ్స్ కొన్ని వార్తల్లో వింటూ ఉంటాం, ఇస్లామోఫోబియా, హిందూ ఫోబియా అని. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఇస్లామోఫోబియా కింద చాలామంది పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫోబియా అంటేనే ఒక భయము. హిందూ ఫోబియా అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీని చూస్తే, పర్టికులర్ ప్రజల్ని చూస్తే వాళ్ళ పట్ల ద్వేషము, వాళ్ళ పట్ల దాడులు చేయడము, వాళ్ళపైన దాడులు చేస్తే దానిని ఫోబియా అంటారు. అంటే ఫలానా కమ్యూనిటీ వాళ్ళు మాకు హానికరమని భావించి వాళ్ళపైన దాడులు చేస్తే దానిని ఫోబియా, హిందూ ఫోబియా కావచ్చు, ఇస్లామోఫోబియా అని పిలుస్తారనమాట. సో ఈ హిందూ ఫోబియా పైన అమెరికాలోని జార్జియా రాష్ట్రము ఒక బిల్లు తీసుకొని వచ్చింది.
ఈ బిల్లు కనుక చట్టంగా రూపొందితే ఏమవుతుంది అంటే ఎవరైతే హిందువులపైన దాడులు చేస్తారో వాళ్ళకి వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళని శిక్షిస్తారనమాట. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది అమెరికాలోని ఏ రాష్ట్రము తొలిసారిగా హిందూ ఫోబియాపై బిల్లు తీసుకొని వచ్చింది అంటే జార్జియా. మరి ఇటీవలే జార్జియా, టెక్సాసు వార్తల్లో నిలిచాయి, అవి కూడా తెలుసుకున్నాము. టెక్సాస్, అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం ఇటీవల హోలీ పండుగని అధికారికంగా గుర్తించింది. అమెరికాలో జార్జియా, న్యూయార్క్ తర్వాత హోలీ పండుగను అధికారికంగా గుర్తించిన రాష్ట్రము టెక్సాసు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హిందూ ఫోబియా పైన బిల్లుని తీసుకొని వచ్చింది జార్జియా. సో జార్జియా మనకు 2 సార్లు వార్తల్లో ఉందని అర్థమవుతుంది. నెక్స్ట్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి గౌరవ్ అనే ఒక గ్లైడ్ బాంబు వార్తలో నిలిచింది. గౌరవ్ అనే ఒక అస్త్రం అనమాట, ఒక మిసైల్ టైపు. ఇది లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అనమాట. అంటే ఇది దీర్ఘ శ్రేణి, చాలా రేంజ్ ఎక్కువ ఉన్న బాంబ్. ఈ గౌరవ్ బాంబ్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దీన్ని త్వరలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఈ గౌరవ్ బాంబ్ని సుఖోయ్ 30 MK1 యుద్ధ విమానాల నుంచి లాంచ్ చేయవచ్చు అనమాట. సుఖోయ్ 30 MK1 యుద్ధ విమానాల నుంచి ఈ గౌరవ్ అనే ఒక అస్త్రాన్ని, ఒక మిస్సైల్ని లాంచ్ చేయవచ్చు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది దీని రేంజ్ ఎంత, దీని బరువు ఎంత, దీన్ని ఎవరు అభివృద్ధి చేశారో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేశారు, ఇండిజీనస్గా దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు డిఆర్డిఓకి చెందిన 2 లేబొరేటరీలు. ఒకటి వచ్చేసి హైదరాబాద్కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరత్ మరియు పూణేకు చెందిన మరో డిఆర్డిఓ లేబొరేటరీ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూణే. ఇవి 2 కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి. మరి దీని బరువు వచ్చేసి 1000 kgs దీని బరువు. దీని రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. సో గుర్తుపెట్టుకోండి, రేంజ్ 100 కిలోమీటర్లు, దీని బరువు 1000 kgs. నెక్స్ట్ వన్ అగైన్ మిలిటరీ, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ముఖ్యంగా ఇండియన్ మిలిటరీ భవిష్యత్తులో, ముఖ్యంగా ఈ సంవత్సరంలో 52 మిలిటరీ శాటిలైట్లను, రాబోయే రోజుల్లో 52 భారత మిలిటరీ శాటిలైట్లను లాంచ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. ఈ మిలిటరీ శాటిలైట్లు, సైనిక ఉపగ్రహాలు వేటి కోసం అంటే ముఖ్యంగా భారత ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి కెపాసిటీని పెంపొందించడానికి, నిఘా వ్యవస్థల కోసము, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడం కోసము ఈ సైనిక ఉపగ్రహాలని ప్రయోగించబోతా ఉన్నారు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని మిలిటరీ ఉపగ్రహాలు అంటే 52. మరి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం బార్డర్ ఏరియాస్లో మనకు అంత ప్రొటెక్షన్ ఉండదు. ఇటీవలే అమిత్ షా గారు, గౌరవ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ప్రకటించారు, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను కూడా తీసుకురాబోతా ఉన్నాము. ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. ఇక మరి మిలిటరీ కోసము, భారత సైనిక దళాల కోసం గతంలో ఏమైనా ఉపగ్రహాలు లాంచ్ చేశారనేవి తెలుసుకోవాలి మనము. 2013 సంవత్సరంలో ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని జీశాట్-7 అనే ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని 2013లో ఇండియా మిలిటరీ కోసము లాంచ్ చేశారు. దాని పేరే రుక్మిణి. జీశాట్-7ని రుక్మిణి శాటిలైట్ అంటారు. 2018లో జీశాట్-7A పేరిట మరో కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత మిలిటరీ కోసము లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసి యాంగ్రీ బర్డ్ అనమాట. ఇక అలానే రీశాట్ శాటిలైట్స్, రేడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ను కూడా 2012లో లాంచ్ చేశారు. రేడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ అంటే ఎటువంటి వాతావరణంలోనైనా, పగలు కావచ్చు రాత్రి కావచ్చు, ఎప్పటికప్పుడు మనకు అవసరమైన
సమాచారాన్ని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తుంది, నిఘా ఫోకస్ చేస్తుంది, నిఘా పైన దృష్టి పెడుతుంది అనమాట. దానినే రేడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, రేడార్ ఇమేజింగ్ శాటిలైట్లో సింథటిక్ అపర్చర్ రేడార్ అనేది అమర్చి ఉంటారు. సింథటిక్ అపర్చర్ రేడార్. ఈ సింథటిక్ అపర్చర్ రేడార్ని అమర్చడం ద్వారా ఎటువంటి వాతావరణంలోనైనా, జనరల్గా ఉపగ్రహాలు రాత్రిపూట్ల అంత క్లియర్గా ఇమేజెస్ తీయలేవు, ఫోటోలు తీయలేవు. కానీ ఈ సింథటిక్ అపర్చర్ రేడార్ని రేడార్ ఇమేజింగ్ శాటిలైట్ సిరీస్లో వాడడం వల్ల ఎటువంటి వాతావరణంలోనైనా ఫోటోలు తీయగలదు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా వెలువడతా ఉన్న కర్బన ఉద్గారాలను తొలగించడానికి, తగ్గించడానికి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఒక నిర్ణయం తీసుకునింది. అంతర్జాతీయ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఒక నిర్ణయం తీసుకునింది. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు షిప్పింగ్ ఇండస్ట్రీ, ముఖ్యంగా నౌకలు సముద్రం గుండా ప్రయాణిస్తున్నప్పుడు కర్బన ఉద్గారాలు విడుదల చేస్తాయన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతా ఉన్న కర్బన ఉద్గారాల్లో 3% కర్బన ఉద్గారాలు ఈ నౌకా ఇండస్ట్రీ, షిప్పింగ్ ఇండస్ట్రీ నుంచే వెలువడతా ఉన్నాయన్నమాట. సో వీటిని నివారించడానికి ఒక గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ని, తొలిసారిగా ఒక కర్బన పన్నుని వేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకునింది. ఈ నిర్ణయము లండన్లో ఒక కాన్ఫరెన్స్, ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకునింది. ఆ నిర్ణయానికి భారతదేశము అనుకూలంగా ఓటు వేసింది. ఇండియా మరియు మరో 62 కంట్రీలు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ సమావేశానికి అమెరికా హాజరు కాలేదు. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఈ పన్నుని ఎప్పటి నుంచి వసూలు చేయబోతా ఉన్నారు? ఈ పన్నుని 2028 నుంచి వసూలు చేయబోతా ఉన్నారు. ఏ షిప్స్ అయితే, ఏ నౌకలైతే ఈ యొక్క క్లీన్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవో, హరిత ఇంధనాన్ని వాడవో, వాటి ఇంధనంగా అప్పుడు పన్నును వసూలు చేస్తారు. ఆ పన్ను ఎంత వసూలు చేస్తారంటే, సుమారుగా 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తే సుమారుగా $100 పన్నుని వసూలు చేయబోతా ఉన్నారట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ షిప్పింగ్ పైన మొదటి ప్రపంచ కార్బన పన్ను 2028 నుంచి వసూలు చేయబోతా ఉన్నారు. ఇక ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ గురించి కూడా తెలుసుకోవాలి. ఆర్గనైజేషన్స్, ఐఆర్లో ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, దీని ముఖ్య ఉద్దేశము, దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ ఇండస్ట్రీని ఇది నియంత్రిస్తుంది. అలానే మెరైన్ పొల్యూషన్ అన్నమాట, సముద్రాల్లో ఏదైనా కాలుష్యం జరగకుండా నియంత్రిస్తుంది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇది 1948లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్సు లండన్, యూకేలోని లండన్. ఇందులో మెంబర్ కంట్రీస్ వచ్చేసి యాజ్ ఆఫ్ టుడే, ఇవాల్టికి 176 కంట్రీలు ఉన్నాయి. 176 కంట్రీలు ఉన్నాయి. ఇందులో ఇండియా కూడా భాగం అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది 1948లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్సు లండన్. నెక్స్ట్ వన్, విటమిన్ డి డెఫిషియన్సీ. ఇండియాలో ఒక థింక్ ట్యాంకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అనే ఒక థింక్ ట్యాంక్, ఇంకొకసారి చెప్తాను, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారము భారతదేశంలో విటమిన్ డి డెఫిషియన్సీ పెరిగిపోతూ ఉందట. విటమిన్ డి కొరత. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, జనరల్ సైన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఏ విటమిన్ లోపిస్తే ఏ వ్యాధులు వస్తాయో కూడా ఎగ్జామ్స్లో అడుగుతారు. ఏ రకమైన ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే యూపీఎస్సి, ఎలాంటి ఎగ్జామ్స్లోనైనా ఫలానా విటమిన్ లోపిస్తే ఏ వ్యాధి వస్తుందో మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉందంటే, ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో 39% బాధితులు ఉన్నారట. 39% మంది ప్రజలు ఈ విటమిన్ డి కొరతతో బాధపడతా ఉన్నారు. భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. సో మరి ఇది ఒక సైలెంట్ ఎపిడమిక్గా వస్తూ ఉంది, అంటే చాప కింద నీరులాగా వస్తూ ఉందని చెప్పేసి చెప్పింది. ఇక విటమిన్ డి కొరతకి కారణాలు ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ కాకపోవడము, సూర్యరశ్మి తగలకపోవడము,
మన లైఫ్ స్టైల్స్ మారిపోవడము, సరైన స్థాయిలో పౌష్టికాహారం తీసుకోకపోవడము, లేదంటే ముఖ్యంగా ఇండోర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది, ఏసీలలోనే ఎక్కువగా ఉంటా ఉన్నాం. సో అలా విటమిన్ డి కొరత ఏర్పడుతుంది. ఇక జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్ డి లోపిస్తే ఏం వ్యాధి వస్తుందంటే రికెట్స్. చిన్నపిల్లల్లో అయితే 10 ఏళ్ల వయసు పిల్లల్లోపు అయితే రికెట్స్ వ్యాధి, ఒక ఎముకల వ్యాధి, ఎముకలు వంగిపోవడము, రికెట్స్ వ్యాధి వస్తుంది. అదే పెద్దలలో అయితే ఓస్టియోపొరసిస్, అంటే ఎముకలు బలహీనపడతాయి. ఓస్టియోపొరసిస్ అడల్ట్స్లో వస్తుందన్నమాట. ఇది విటమిన్ డి లోపిస్తే. ఇక విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి, నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. విటమిన్ సి లోపిస్తే యాస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి లోపిస్తే స్కర్వీ అనే ఒక చిగుళ్ళ వ్యాధి వస్తుంది. ఇక అలానే విటమిన్ బి థైమిన్ లోపిస్తే బెరిబెరీ అనే ఒక వ్యాధి కూడా వస్తుంది, బెరిబెరీ. సో ఇవి మనకు ఐడియా ఉండాలి. జనరల్గా చూస్తూ ఉంటాము, ముఖ్యంగా పొల్యూటెంట్స్, క్యాడ్మియము మన బాడీలోకి ఎంటర్ అయితే ఇటాయి అనే వ్యాధి వస్తుంది. ఇటువంటివి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఇటీవల ఏపీ గ్రూప్ 2లో కూడా అడిగారు. సో విటమిన్స్ వార్తల్లో ఉన్నప్పుడు వివిధ రకాల విటమిన్ల గురించి కూడా ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, ఒక గ్రేట్ పర్సనాలిటీ వార్తల్లో నిలిచారు. ఆయనే తెలంగాణకు చెందిన దారిపల్లి రామయ్య గారు. ఇతన్ని వనజీవి అని పిలుస్తారు. ఈయన మరణించారు. ఇక్కడ చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఈయన మెడలో వేసుకున్న ట్యాగ్ కూడా వృక్షో రక్షతి రక్షితః. ఈయన్ని వనజీవి అంటారు. దీనికి కారణం ఈయన తన జీవితం మొత్తం కూడా చెట్లను పెంపొందించడానికి, చెట్లను నాటడానికే ఈయన కృషి చేశారు. సుమారుగా ఈయన తన జీవితకాలంలో 1,000,000 చెట్లను నాటారట. 1,000,000 చెట్లను ఈయన నాటాడు. ఈయన మరణించారు. ఈయన పద్మశ్రీ అవార్డును కూడా పొందారు. భారత ప్రభుత్వం నుంచి 2017 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుని ఈయన పొందారు. ఈయన తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందినవారు. మరి ఇలాంటివి మనకి చెట్ల గురించి, అడవుల సంరక్షణకు సంబంధించి ఏదైనా పర్సనాలిటీ వార్తల్లో నిలిచినప్పుడు మనము దానికి సంబంధించిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఇండియాలో అడవుల్ని సంరక్షించడానికి 1973లో, చెట్లను కాపాడడానికి 1973లో ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్, అప్పట్లో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో భాగం అనమాట. 1973లో చిప్కో ఉద్యమం అనేది మొదలైంది 1973లో, అడవుల్ని చెట్లని సంరక్షించడానికి. ఆ ఉద్యమంలో భాగంగా ప్రజలందరూ కూడా చెట్లను హగ్గు చేసుకొని తమ సంఘీభావాన్ని తెలిపారు. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది చిప్కో ఉద్యమము ఏ రాష్ట్రంలో ఎప్పుడు మొదలైందో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, షూటింగ్ వరల్డ్ కప్. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్లో భారత పర్ఫార్మెన్స్. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ 2025 అర్జెంటీనా దేశంలోని బ్యూనస్ ఎయిర్స్ పట్టణంలో జరిగింది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్. ఇందులో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఈ షూటింగ్ ప్రపంచ కప్లో చైనా 11 మెడల్స్తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ 11 మెడల్స్లో చైనా అత్యధికంగా 5 బంగారు పతకాలు, 3 సిల్వర్ పతకాలు, 3 బ్రాంజ్ పతకాలు గెలుపొందింది. సెకండ్ ప్లేస్లో ఇండియా నిలిచింది. ఇండియా 8 మెడల్స్ గెలుపొందింది. అందులో 4 బంగారు పతకాలు, 2 సిల్వరు, 2 బ్రాంజ్. మరి ఆ బంగారు పతకాలు ఎవరు గెలుచుకున్నారో కూడా ఒక ఐడియా ఉండాలి. ఆ 4 బంగారు పతకాలు అందించిన వాళ్ళు వచ్చేసి సిఫ్ట్ కౌర్ సమ్రా, రుద్రాంశ్ పాటిల్, సురుచి, విజయవీర్ సిద్ధు పురుషుల విభాగంలో భారత్కు బంగారు పతకాలు అందించారు. సో మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది షూటింగ్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, ఇండియా ఏ ప్లేస్లో నిలిచింది, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కవచ్ 5.0, సియర్రా లియోన్కు భారత్ 8.52 కోట్ల సహాయం. రాయపూర్లో మొదటి గలియం నైట్రైడ్ ఆధారిత సెమీకండక్టర్ ప్లాంట్. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ వంతెన.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ ఆధారిత ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ప్రొసీజర్ ద్వారా తొలి శిశువు జననం. టాప్ 10 బెస్ట్ ఎయిర్పోర్ట్స్. జార్జియాలో హిందూ ఫోబియాపై బిల్లు. త్వరలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పదిలోకి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్. 52 ఇండియన్ మిలిటరీ శాటిలైట్లను లాంచ్ చేయబోతా ఉన్న ఇండియన్ మిలిటరీ. షిప్పింగ్పై మొదటి ప్రపంచ కార్బన్ పన్నుకు అనుకూలంగా ఓటు వేసిన భారత్. విటమిన్ డి డెఫిషియన్సీ. వన్యజీవి రామయ్య కన్నుమూత. షూటింగ్ ప్రపంచ కప్లో భారత్కు 2వ స్థానం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow, and thank you everyone.